హార్ట్ ఫెయిల్యూర్ ఇన్ ప్రెగ్నెన్సీ ఆర్ పెరిపార్టమ్ కార్డియోమైపతి యొక్క లక్షణాలు ఏంటి? నడుస్తుంటే ఆయాసం రావడం, ఈవెన్ కూర్చున్న ఆయాసం రావడం, పడుకుంటే ఆయాసం పెరగడం, రాత్రిపూట పడుకున్నప్పుడు ఆయాసం సడన్ గా రావడం, దీన్ని PND అంటాము. కాళ్ళ వాపులు రావడం లేదా పొట్ట మీద బాగా వాపు రావడం, మొహం వాపు రావడం, యూరిన్ తగ్గడం, ఇలాంటి సిమ్టమ్స్ ని మనం యూజువల్ గా చూస్తాం. రేర్ సినారియోస్ లో మనం బాగా BP పడిపోవడం, ఎరిథ్మియాస్ రావడం, హార్ట్ రేట్ బాగా పెరిగిపోవడం, ఈవెన్ సడన్ కార్డియక్ డెత్ అవడం కూడా చూస్తాం. పెరిపార్టమ్ కార్డియోమైపతిని ఎలా మేనేజ్ చేయాలి? సో ఏ హార్ట్ ఫెయిల్యూర్ అయినా కూడా మనం ట్రీట్మెంట్ ఇచ్చేది డయూరిటిక్స్, అంటే బాడీలోంచి నీరు బయటికి పంపించడానికి యూస్ చేసే మెడికేషన్స్. ప్రెగ్నెన్సీలో సేఫ్ గా ఉండే డ్రగ్స్ లైక్ బీటా బ్లాకర్స్, హైడ్రలజిన్, నైట్రేట్స్, ఈ విధమైన మెడిసిన్స్ ని మనం పెరిపార్టమ్ కార్డియోమైపతికి సపోర్టివ్ థెరపీగా ఇస్తాం. ప్రోగ్నోసిస్ అంటే రికవరీ ఎలా ఉంటుంది? అదర్ హార్ట్ ఫెయిల్యూర్స్ తో కంపేర్ చేస్తే ప్రెగ్నెన్సీలో వచ్చే హార్ట్ ఫెయిల్యూర్ కి రికవరీ బెటర్ గా ఉంటుంది.